హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025లో మెగా యాక్షన్ జరగబోతుంది మీకు తెలుసు. అండ్ దీనికి సంబంధించి ఎంతమంది రిటైన్ అనే వీడియో నిన్న మనం చేసుకున్నాం. ఈసారి ఎస్ఆర్హెచ్ కంప్లీట్ ప్లేయర్స్ అండ్ ఇప్పటివరకు ఎస్ఆర్హెచ్లో ఉన్నటువంటి ప్లేయర్స్ అందరి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఎవరు మళ్ళీ ఎస్ఆర్హెచ్ ఆడబోవచ్చు అనేది వీడియోలో చూద్దాం. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అండ్ ఐపీఎల్ మెగా యాక్షన్ కోసం చూసే ఫ్యాన్స్ అయితే వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఐపీఎల్ అప్డేట్ మన ఛానల్లో ఉంటుంది, మెయిన్గా ఎస్ఆర్హెచ్. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి ప్లేయర్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో చాలా ఇంట్రెస్ట్గా ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ మీద, ప్లేయర్స్ అప్డేట్ మీద ఉన్న వాళ్ళైతే కంప్లీట్గా చూడండి. అండ్ మనం ఫస్ట్ బ్యాట్స్మెన్ డిపార్ట్మెంట్లో చూద్దాం. ఎస్ఆర్హెచ్లో ఆడే ప్లేయర్స్ వాళ్ళకి ఆల్రెడీ ఇప్పటికే ఎంత డబ్బు వస్తుంది అండ్ వాళ్ళకి ఎంత రావచ్చు, యాక్చువల్గా వీళ్ళకి ఏదైనా డిమాండ్ ఉందా ఈ యాక్షన్లో అనేది అయితే చూద్దాం. నెంబర్ 1 అబ్దుల్ సమద్. సో అబ్దుల్ సమద్కి వచ్చిన ఛాన్స్లు ఏ టీంలో ఏ ప్లేయర్కి వచ్చి ఉండవు. ఇతనికి 4 కోట్లు ఇచ్చారు అండ్ ఇంతకుముందు మెగా యాక్షన్లో ఇతన్ని రిటైన్ కూడా చేసుకున్నారు. కేవలం 4 ప్లేయర్స్లో రిటైన్ చేసుకున్నారంటే ఎంత మంచి ఛాన్స్లు ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. కానీ చాలాసార్లు డిసప్పాయింట్ చేశాడు. హిట్టింగ్ ఎబిలిటీ ఉంది, ఆడగలడు, హిట్ చేస్తాడు, 6లు కొట్టగలడు, కానీ కన్సిస్టెన్సీ లేదు. సిచ్యువేషన్ ఏదైనా కూడా అదే ఒక నిర్లక్ష్యంతోనే షాట్లు కొడుతుంటాడు అండ్ పెద్దగా యూస్ఫుల్ అయితే కాలేదు. నిజం చెప్పాలంటే ఇతని మీద పెట్టుకున్న నమ్మకానికి, ఇతనికి ఇచ్చిన ఛాన్స్లకి ఖచ్చితంగా అన్యాయం చేశాడని చెప్పొచ్చు. కానీ హిట్టింగ్ ఎబిలిటీ అయితే ఉంది, కాస్త కన్సిస్టెన్సీ లేదు. సో ఇతన్ని రిటైన్ చేసుకునే అవకాశాలు అయితే లేవు. యాక్షన్లో తక్కువ ధరకు వస్తే మళ్ళీ తీసుకోవడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే కోచ్ డానియల్ వెట్టోరీ కూడా ఇతని పట్ల పాజిటివ్గా ఉన్నాడు ఇతని ఎబిలిటీస్ మీద. అండ్ వేరే టీంకి వెళ్ళినా కూడా ఒకవేళ అక్కడ కరెక్ట్ ఇతడు షైన్ అయితే అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఈ 4 కోట్ల దానికంటే ఇతడికి అరౌండ్ ఇంతే వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇతడు ఖచ్చితంగా కూడా ఫ్యూచర్లో కాస్త కన్సిస్టెన్సీ ఉంటే మంచి బ్యాట్స్మెన్ అవుతాడు. కానీ ఎస్ఆర్హెచ్ ఇతన్ని రిటైన్ చేసుకోదు. యాక్షన్లో ఇతనికి వచ్చే అమౌంట్ని బట్టి ఇతని మీద నిర్ణయం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ప్లేయర్ అయితే ఐడెన్ మార్కరమ్. 2,60,00,000 మాత్రమే, చాలా తక్కువ డబ్బుకి ఇతడు కెప్టెన్గా కూడా చేశాడు. అండ్ 2024లో కొన్ని మ్యాచ్ ఇన్నింగ్స్ అయితే ఆడలేకపోయాడు. దాంతో చివరికి ఇతన్ని సబ్స్టిట్యూట్ చేయాల్సి వచ్చింది అండ్ పెద్ద ఇన్నింగ్స్లో అయితే ఆడలేదు. అండ్ అదేవిధంగా ఈసారి ఇతనికి యాక్షన్లో 2,60,00,000 మించి డబ్బు అయితే రాదు, 80% రాదు. ఇతన్ని రిటైన్ కూడా చేసుకోరు. ఆర్టీఎం పడే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. వేరే టీం ఏదైనా ఒకవేళ ఎక్కువ డబ్బు పెట్టి కొంటుందా అంటే అరౌండ్ 3 crores కంటే ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే లేవు. సో మొత్తానికైతే ఐడెన్ మార్కరమ్ తక్కువ ధరకు వచ్చినట్లయితే ఎస్ఆర్హెచ్ మళ్ళీ కొనే అవకాశాలు డెఫినెట్గా ఉన్నాయి. అండ్ పెద్ద డిమాండ్ అయితే ఇతనికి నెక్స్ట్ యాక్షన్లో, ఇప్పుడు మెగా యాక్షన్లో అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెంబర్ 3లో రాహుల్ త్రిపాఠి. సో ఇతనికి ఇప్పటికే 8,50,00,000 భారీ అమౌంట్ ఇస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే డాషింగ్ ఆడాడు కొన్ని సిరీస్, కొద్ది మ్యాచ్లు అయితే. అండ్ 2024లో స్టార్టింగ్లో మొత్తం ఫెయిల్ అయ్యాడు, చివరిలో మళ్ళీ బాగానే ఆడాడు. సో మొత్తానికైతే ఆ చివరిలో ఆడడం వల్ల ఇతని మీద ఇంకా ఇంపాక్ట్ అయితే ఉంది. కానీ ఇతడు ఒకవేళ యాక్షన్లోకి వెళ్ళినట్లయితే దాదాపు 6 to 7 crores మధ్య వచ్చే అవకాశం ఉంది. ఇతన్ని రిటైన్ అయితే చేసుకోరు ఎస్ఆర్హెచ్. కానీ కంప్లీట్గా ఇతన్ని వదిలేస్తుందా అంటే యాక్షన్లో పరిస్థితిని బట్టి ఇతన్ని తీసుకుంటారు. మరి ఎక్కువ డబ్బు కనుక ఇతనికి వచ్చినట్లయితే ఇతన్ని తీసుకోరు. సో మొత్తానికైతే రాహుల్ త్రిపాఠికి భారీ అమౌంట్ రాకున్నా ఇండియన్ ప్లేయర్స్ మీద ఫ్రాంచైజీస్ ఇంట్రెస్ట్ చూపిస్తాయి, ఎందుకంటే ఇండియన్ ప్లేయర్సే 7 ఆడాలి కాబట్టి. సో ఇతనికైతే కంప్లీట్గా ఇతన్ని ఇగ్నోర్ చేయవు, మంచి అమౌంట్ వస్తుంది. 5 to 7 crores మధ్యలో, 5 to 6 crores మధ్యలో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ప్లేయర్ చూస్తే గ్లెన్ ఫిలిప్. సో ప్రతి ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ ఇతన్ని కొనడం ఇతని దురదృష్టం అని చెప్పొచ్చు. ఇతన్ని రిటైన్ చేసుకోవడం అయినా కొనడం అయినా, ఎందుకంటే ఇతని టాలెంట్ ఐపీఎల్లో ఫోకస్ అయినంత ఏ ప్లేయర్ కూడా ఎక్కడ ఫోకస్ కాడు. ప్రతి టీం మీరు చూడండి, ఐపీఎల్ అంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తారు కాబట్టి అక్కడ ఫోకస్ అవుతారు. ఇతనికి ఎస్ఆర్హెచ్ అసలు ఛాన్సే ఇవ్వలేదు ఇతని టాలెంట్ చూపించడానికి. ఒక మంచి ఫీల్డర్, స్పిన్నర్ అండ్ బ్యాట్స్మెన్. సో ఇతడిసారి రిలీజ్ అవుతాడు. ఇతనికి ఇప్పటికే 1,50,00,000 ఇస్తున్నారు ఎస్ఆర్హెచ్లో, 1,50,00,000. సో ఇతనికి ఈజీగా 5 crore వరకు అయితే అమౌంట్ వస్తుంది, అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. నెంబర్ 5లో మయాంక్ అగర్వాల్, 8,20,00,000. సో ఈసారి మొత్తం డిసప్పాయింట్ చేశాడు. సో ఇతను ఒక ప్లేయర్గా అయితే డిసప్పాయింట్ చేశాడు. మొత్తానికి టీంకి అయితే మంచి సపోర్టింగ్గా ఉన్నాడు, కాకపోతే ప్లేయర్గా అయితే డిసప్పాయింట్ చేశాడు. అండ్ అదేవిధంగా ఈసారి ఇతను రిటైన్ చేసుకునే అవకాశాలు లేవు, యాక్షన్లో విడిచిపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఓపెనర్స్గా ఆల్రెడీ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ సెట్ అయిపోయారు.
వెల్ సెటిల్డ్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి మయాంక్ అగర్వాల్ని తీసుకోకపోవచ్చు. ఇతడికి వేరే టీం ఏదైనా ఒక 5 crore వరకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడున్న అమౌంట్ కంటే పెరిగే అవకాశాలు అయితే లేవు. ఇతడి ఫామ్ ఎక్కడ కూడా బాలేదు కాబట్టి ఇతడికి ఇంత అమౌంట్ కూడా రాకపోవచ్చు. తక్కువ ధరకే ఏదో టీం కొనే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ బీభత్సమైన T20 స్పెషలిస్ట్ 5 crores 25 lakhsకి అయితే ఎస్ఆర్హెచ్కి ఆడుతున్నాడు. ఈసారి ఇతనికి ఇంతకు మించి దీనికి డబుల్ అమౌంట్ వస్తుంది. T20 అంటేనే హెన్రిచ్ క్లాసెన్ అనేలా పరిస్థితి ఇప్పుడైతే ఉంది ప్రజెంట్గా. కాబట్టి హెన్రిచ్ క్లాసెన్ని ఎస్ఆర్హెచ్ఏ రిటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. టాప్ ప్రియారిటీ 4 ప్లేయర్స్లో ఇతడు ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సో ఒక్కొక్క ప్లేస్కి ఎంత ఇస్తారు, ఇతడికి ఏ ప్లేస్ ఇస్తారు అనేది చూడాల్సి ఉంది. కాకుండా ఈజీగా 10 crores వరకు అయితే హెన్రిచ్ క్లాసెన్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ప్లేయర్ అన్మోల్ ప్రీత్ సింగ్ జస్ట్ 20 lakhs ప్లేయర్. ఇతడు కొన్ని ఛాన్స్లు ఇచ్చారు, యూజ్ చేసుకోలేదు. 3-4 ఛాన్సులలో యూజ్ చేస్తే ఇప్పుడు ఇతడు ఒక 5 crores ప్లేయర్గా ఉండేవాడు. సో ఇతన్ని తీసుకుంటారా, అన్సోల్డ్ అవుతాడా అనేది కూడా ఈసారి డౌటే ఏదైనా టీం. నెక్స్ట్ నెంబర్ 8 ఉపేందర్ యాదవ్. ఇతనికి ఛాన్స్లే ఇవ్వలేదు. ఇతడు కూడా ఒక 25 lakhs ప్లేయర్. అండ్ ఇతన్ని ఎలాగో రిలీజ్ చేస్తారు. యాక్షన్లో ఇతన్ని వేరే టీమ్స్ కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఎక్కువ అమౌంట్ అయితే రాదు, ఇదే అమౌంట్తో ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ ట్రావిస్ హెడ్ 6 crores 80 lakhs. సో 6,80,00,000. ఒకవేళ ఇతను రిలీజ్ అవుతే ఇంతకంటే ఎక్కువ వస్తుంది. 8 నుంచి 10 కోట్లు, 8 to 10 crores వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఎస్ఆర్హెచ్ ఇతనికి ఆర్టీఎం ఆర్ రిటర్న్ ఏదో ఒకటి ప్రయోగించి ఇతన్ని మళ్ళీ తీసుకునే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇతడు ఎస్ఆర్హెచ్ ప్లేయరే అవుతాడు మళ్ళీ. సో అమౌంట్ అయితే దాదాపు అరౌండ్ 10 crores దాకా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ కేటగిరీలో ఆల్రౌండర్స్ చూద్దాం. ఆల్రౌండర్స్లో అభిషేక్ శర్మ అయితే సూపర్ హిట్ బ్యాట్స్మెన్ ఎస్ఆర్హెచ్కి అని చెప్పొచ్చు. అండ్ 6,50,00,000, 6 crores 50 lakhs. ప్రతి సీజన్ ఇతన్ని ఎస్ఆర్హెచ్ అయితే సపోర్ట్ చేస్తుంది, తమతోనే ఉంచుకుంటుంది. ఇతడు ఆడకున్న ఎస్ఆర్హెచ్లోనే ఉంటున్నాడు. అంత ట్రస్ట్ అయితే ఇతని మీద ఉంచింది. ఇప్పుడు ఇతడు చాలా డెవలప్ అయ్యాడు అండ్ మంచి ఇన్నింగ్స్లు ఆడుతున్నాడు. కాబట్టి ఇతన్ని ఆ టాప్ 4 ప్రియారిటీ ప్లేయర్స్ లిస్ట్లోనే తీసుకుంటారు. అది ఈ అమౌంట్ 10 crores ఆర్ ఎంత ఉంటుంది అనేది చూడాల్సి ఉంది. సో మొత్తానికి 6.5 కంటే చాలా ఎక్కువ డబ్బుతో అతను 2025 మెగా ఆక్షన్ అయితే కంప్లీట్ చేయబోతున్నాడు. నెక్స్ట్ ప్లేయర్ మార్కో యాన్సన్, సౌత్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి ఫాస్ట్ బౌలర్ అండ్ ఒక బిగ్ హిట్టర్ కూడా. మన టీంలో ఎక్కువగా కాంపిటీషన్ ఉంది విదేశీ ప్లేయర్స్ కాబట్టి ఇతనికి ఛాన్స్ రావట్లేదు. 4 crores 20 lakhs ఇస్తున్నారు ఇతనికి. అండ్ ఇదే అమౌంట్ ఇతడు వేరే టీంకి వెళ్ళినా ఒలీలో వస్తుంది. అండ్ ఎస్ఆర్హెచ్ కూడా యాక్షన్లో ఇతని టైంను బట్టి తీసుకోవచ్చు. రిటైన్ చేసుకోలేరు, ఆర్టీఎం వాడలేరు, కొంటే కొనవచ్చు. సో ఈ అమౌంట్ అయితే ఇతనికి వస్తుంది. 4 crores 20 lakhs ఇతనికి వేరే ఏ టీం అయినా పెట్టే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ 3 చూసుకున్నప్పుడు వాషింగ్టన్ సుందర్. ఇతడు ఒక చాలా ఆశ్చర్యకరమైన ప్లేయర్ అని చెప్పొచ్చు. ఎస్ఆర్హెచ్కి ఇతడు ఆడుతుంటే ఒక మ్యాచ్ కూడా గెలిపించలేదు. చాలా అసహనంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇతడు ఎందుకు ఆడట్లేదు అని చెప్పి. 8 crores 75 lakhs ఇస్తున్నారు. కాకపోతే ఆ డబ్బుకి ఎప్పుడు న్యాయం చేసినట్టయితే వాషింగ్టన్ సుందర్ నాకు అనిపించలేదు. కానీ ఇంటర్నేషనల్గా కొద్ది మంచి ఇన్నింగ్స్లే ఆడుతున్నాడు. మరి ఎస్ఆర్హెచ్కి ఇతడు ఎందుకు ఆడో అర్థం కావట్లేదు. ఒకవేళ ఇతడు యాక్షన్లోకి వెళ్ళినా కూడా వేరే టీమ్స్ కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్ దేశవాళీ పోటీలో మంచి ప్లేయర్ అవుతాడు. ఇతడికి 8 crores ఈజీగానే వస్తాయి వేరే టీంకి వెళ్ళినా కూడా. అండ్ ఎస్ఆర్హెచ్ కూడా ఇతన్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికైతే ఇతనికి వచ్చిన సమస్య ఏం లేదు, డిమాండ్ అయితే ఉంది ఇతనికి. అండ్ నెంబర్ 4 శాన్వీర్ సింగ్, 20 lakhs ప్లేయర్. ఇతడికి అసలు ఒక కొద్ది ఛాన్స్లు మాత్రమే ఇచ్చారు. ఇతడు రిలీజ్ అవుతాడు. ఇలాంటి అమౌంట్ 20 to 30 lakhsకి వేరే టీం ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ నితీష్ కుమార్. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్, పెద్ద హిట్ ప్లేయర్ అయితే నితీష్ కుమార్. 20 lakhsకి ఎస్ఆర్హెచ్కి ఇతను ఆడుతున్నాడు. వచ్చే సీజన్లో మాత్రం టాప్ 4 ప్రియారిటీ ప్లేయర్లో రిటర్న్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు, లేకపోతే ఆర్టీఎం వాడచ్చు. మొత్తానికైతే 8 crores వరకు వెళ్ళొచ్చు. 5 to 8 crores వరకు వెళ్ళే అవకాశాలు ఉంది. ఇంకా అమేజింగ్గా అంతకంటే ఎక్కువ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మొత్తానికి ఒక వన్ ఆఫ్ ద బిగ్ సర్ప్రైజ్ సార్ యాక్షన్లో నితీష్ కుమార్ కాబోతున్నాడు. యంగ్ ప్లేయర్ అండ్ ఒక బిగ్ హిట్టర్. ఇతన్ని చాలా టీమ్స్ అయితే ఇతన్ని వెంట పడతాయి ఈసారి యాక్షన్లో. నెక్స్ట్ ప్లేయర్ వనిందు హస్రంగా 1.5 crores. సో ఇతను ఎస్ఆర్హెచ్ టీం అయితే ఇతను తీసుకోదు. ఆల్రెడీ ఇతని మీద కోపం మీద ఉన్నారు. కాబట్టి ఇతడు యాక్షన్లోకి వచ్చినా కూడా ఇతడు రకరకాల కారణాలు చెప్పి ఐపీఎల్కి ఇతను అయితే రాలేదు. సో ఆ ఇంపాక్ట్తోని వేరే టీమ్స్ కూడా తీసుకోకపోవచ్చు. బ్యాన్ చేయాలని కూడా ఇతని మీద డిమాండ్ అయితే ఉంది. సో మనం ఏం మాట్లాడుకున్నా వేస్ట్ ఇతని గురించి. నెక్స్ట్ బౌలర్స్ కేటగిరీలో చూసినట్లయితే ప్యాట్ కమిన్స్, 20 crores 50 lakhs, హైయెస్ట్ చరిత్రలోనే సెకండ్ హైయెస్ట్ ప్లేయర్ ఇతను. సో ఇతనికి ఇంత డబ్బు అయితే ఈసారి రాకపోవచ్చు. ఇతని మొదటి రిటైన్ అయితే చేయరు. ఇతన్ని ఆర్టీఎం వాడే అవకాశాలు ఉన్నాయి. ఇతడికి దాదాపు ఒక 15 crores వరకు వచ్చే అవకాశాలు మళ్ళీ ఉన్నాయి. ఇప్పటికీ ఇతనికి డిమాండ్ ఉంది. ఒక కెప్టెన్గా ఫెంటాస్టిక్ ప్లేయర్,
చాలా ఎక్కువ డిమాండే ఉంది ఇతనికైతే. అండ్ ఎస్ఆర్హెచ్ కూడా ఆర్టీఎం చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఆకాష్ సింగ్ ఇతడు ఒక బౌలర్ 20 lakhsకి తీసుకున్నారు. అసలు మ్యాచెస్‌కి ఛాన్సే ఇవ్వలేదు. రిలీజ్ అవుతాడు ఏదైనా టీమ్ ఇదే అమౌంట్‌కు కొనొచ్చు బహుశా. అండ్ నెక్స్ట్ చూసుకున్నప్పుడు నెంబర్ 3 షాబాద్ అహ్మద్ 2,40 lakhs. సో ఇతని డబ్బుకైతే ఇతను న్యాయం చేశాడు. కొన్ని మంచి ఇన్నింగ్స్‌లో ఆడాడు. సూపర్ బౌలింగ్ ఏసాడు. సో ఇతనికి విడిచిపెట్టే అవకాశాలున్నాయి. ఇతనికి ఆల్మోస్ట్ ఒక 5 crore వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బౌలింగ్ ఏస్తున్నాడు, మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు. డిమాండ్ అయితే ఉంటుంది. అవసరమైతే ఎస్ఆర్హెచ్ కూడా యాక్షన్‌లో కొంటుంది. ఇతను రిటైన్ చేసుకోలేరు. ఆర్టీఎం కార్డు వాడలేరు. కానీ యాక్షన్‌లో ఏదో విధంగా కొనే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ నెంబర్ 4 చూసుకున్నప్పుడు భువనేశ్వర్ కుమార్. ఇతడు చాలా మంచి ప్లేయర్. తక్కువ డబ్బుకి ఆడుతున్నాడు ఎస్ఆర్హెచ్‌కి. 4,20 lakhs. సో చాలా కాలం నుంచి తక్కువ అమౌంట్‌కే ఏ టీమ్‌కెళ్ళట్లేదు. రిటైన్ అవుతున్నాడు. సో మొత్తానికి ఇతడు యాక్షన్‌లోకెళ్ళినా కూడా ఇంతకంటే ఎక్కువ రాదు. 3 crores నుంచి 4 crores లోపే వస్తుంది. సో ఎస్ఆర్హెచ్ కూడా ఆ అమౌంట్‌కి యాక్షన్‌లో ఇతన్ని కొనే అవకాశం ఉంది. సో మొత్తానికైతే దాదాపు ఎస్ఆర్హెచ్‌కే ఆడతాడు ఇతడు. అండ్ నెక్స్ట్ ప్లేయర్ ఫజల్ ఫారూఖీ. ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన 50 lakhs ప్లేయర్. కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్ ఇన్ టీ20 క్రికెట్ అని ఇతన్ని అంటారు. అండ్ ఛాన్సెస్ అయితే విదేశీ ప్లేయర్స్ చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది కాబట్టి ఎస్ఆర్హెచ్‌లో ఇతనికి ఇవ్వలేకపోయారు. సో ఇతడు యాక్షన్‌లోకి వెళ్ళినట్లయితే 1-2 crores వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ జయదేవ్ ఉనాడ్కడ్ 1.6 crores అండ్ ఒక మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ ఏసి చాలా మ్యాచ్‌ల్లో ఎస్ఆర్హెచ్‌కి హెల్ప్ అయ్యాడు. ఇతన్ని ఏదో విధంగా తీసుకుంటారు. దాదాపు ఒక 3 crores వరకు ఇతనికి వెళ్ళే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 7 నటరాజన్. ఒక మ్యాచ్ విన్నింగ్ యార్కర్ బౌలర్ అండ్ చివర్లో అద్భుతమైన బౌలింగ్ ఏస్తాడు. 4 crores ఆడుతున్నాడు ఆల్రెడీ. అండ్ ఇంతకంటే కాస్త పెరిగే అవకాశాలే ఉన్నాయి ఈసారి. అండ్ దాదాపు ఎస్ఆర్హెచ్‌కే ఉంటాడు ఇతను. ఫస్ట్ ప్రియారిటీ ప్లేయర్స్‌లో కూడా ఉండొచ్చు. ఆ అవకాశాలైతే ఉన్నాయి. ఒక నమ్మదగ్గ బౌలర్ ఎవరైనా ఉన్నారంటే నటరాజన్ మాత్రమే. ఫాస్ట్ బౌలింగ్ నిజం చెప్పాలంటే ఎస్ఆర్హెచ్‌లో స్ట్రెంత్ కనిపించట్లేదు ఫాస్ట్ బౌలింగ్. సో బౌలింగ్ అండ్ అంటే మెయిన్‌గా బ్యాటింగ్ అండ్ ఆల్‌రౌండ్ ప్రతిభతోనే గెలుస్తున్నారు. ఫాస్ట్ బౌలింగ్‌లో అంత స్ట్రెంత్ అయితే కనిపించట్లేదు. పేస్ వేరియేషన్స్‌తోని ఈసారి నెట్టుకొచ్చారు దాదాపు. కాకపోతే నటరాజన్ అయితే ఏ విధంగా అయినా సరే తీసుకుంటుంది. ఇతనికి దాదాపు 5 crores దాకా వచ్చే అవకాశం ఉంది. నెంబర్ 8 ఉమ్రాన్ మాలిక్. ఇతన్ని నమ్మి చాలా కాలంగా ఇతన్ని తీసుకుంటుంది ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అయితే. కానీ ఎప్పుడు కూడా అనుకున్న విధంగా రాణించలేదు. ఒక సీజన్ తప్పించి. 4 crores ఇస్తున్నారు. ఇతడు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. అండ్ ఇతనుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్‌కి, ఆ ఫాస్ట్‌కి ఇతనికి మళ్ళీ 5 crores దాకా ఈజీగా వస్తాయి. కాకపోతే వేరే టీమ్‌కి వెళ్ళే అవకాశాలే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెంబర్ 9 చూస్తే మయాంక్ మార్కండే 50 lakhs. ఎస్ఆర్హెచ్‌కు మంచి స్పిన్నర్ లేడు. సో స్పిన్నర్ కేటగిరీలో ఇతడికి ఛాన్స్‌లు ఇచ్చినా కూడా పెద్దగా రాణించలేదు. ఈసారి ఇతడు యాక్షన్‌లోకి వెళ్ళినా కూడా 1 crore లోపే ఉంటుంది. అండ్ వేరే టీమ్‌కి ఈసారి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఇతడైతే ఉన్నాయి. యాక్షన్‌లో ఎస్ఆర్హెచ్ అయితే ఇతన్ని తీసుకునే అవకాశాలు తక్కువే. నెంబర్ 10 జాతవేద్. కేవలం 20 లక్షలకు తీసుకున్నారు. ఇతనికి పెద్ద ఛాన్స్‌లు ఇవ్వలేదు. అండ్ మొత్తానికైతే ఇతను ప్రూవ్ చేసుకునే అవకాశం రాలేదు. యాక్షన్‌లోకి వెళ్తాడు. అక్కడ కూడా 20-50 lakhs వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ ఇంకొక ప్లేయర్ విజయకాంత్ శ్రీలంక. సో ఇతను వనిందు హస్రంగ ప్లేస్‌లో తీసుకున్నారు. అండ్ ఇతడికైతే దాదాపు మళ్ళీ ఎస్ఆర్హెచ్ తీసుకోదు. యాక్షన్‌లో వేరే టీమ్ కూడా తీసుకునే అవకాశాలు ఉండొచ్చు. మేబీ స్పిన్ డిపార్ట్మెంట్‌లో వీక్ ఉన్న టీమ్స్ ఒక 1 crore వరకు వచ్చే అవకాశాలైతే ఇతనికి ఉన్నాయి దాదాపు. సో ఇదైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్.